మార్నింగ్ టైమ్ స్టోరీస్. ఆరుగురు పతివ్రతలు. శాంతాపురి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామాలయం వీధిలో కొన్ని కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. ఆ కుటుంబాలలో నివసిస్తున్న వాళ్లలో ఆడవాళ్లు మైనా, సితారా, అరావళి, రజని నలుగురు కూడా ఆ ఊర్లో ఉన్న గుడి దగ్గర దిగాలుగా కూర్చొని ఉంటారు. అప్పుడే అటుగా వెళ్తున్న శకుంతల వాళ్ళని చూసి శకుంతల ఇలా అంటుంది, ఎవరమ్మా మీరు? ఎంతో సమయం నుంచి దిగాలుగా కూర్చొని ఉన్నారు, ఏదైనా సమస్య? అప్పుడు సితారా ఇలా అంటుంది, మాకెప్పుడు సమస్యలు ఉంటూనే ఉంటాయి. మేము మా స్నేహితుల కోసం ఎదురు చూస్తున్నాము. మేమంతా ఒకే వీధిలోనే ఉంటాము అని చెప్పడంతో ఆమె సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు చాలాసేపు ఎదురు చూస్తారు. కొంత సమయం తర్వాత వేద, వర్ష ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. సితారా ఇలా అంటుంది, సరే ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? అందుకు వర్ష కారు రెడీగా ఉంది అని అంటుంది. ఇక అందరూ కలిసి ఆ కారులో వెళ్ళిపోతారు. సాయంత్రం అవుతుంది. వాళ్ళింటికి తిరిగి రాకపోవడంతో వాళ్ళ భర్తలు వాళ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. సితార భర్త సీనయ్య, మైన భర్త శంకరయ్య, అరావలి భర్త రాజు, రజనీ భర్త రమేష్ నలుగురు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. నా భార్యమన్నా మీ ఇంటికొచ్చిందా, నా భార్యమన్నా మీ ఇంటికొచ్చిందా అని ఎవరు కూడా ఎవరింటికి వెళ్ళలేదని తెలుసుకున్న తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటూ వాళ్ళు చాలా కంగారు పడతారు. అసలు ఆరుగురు ఎక్కడికి వెళ్లారు? ఆరుగురికి ముందు నుంచే పరిచయం ఉందా? అసలు ఈ కథ ఏంటో తెలుసుకోవాలంటే కొన్ని సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళాలి. కొన్ని సంవత్సరాల క్రితం సితారా, అరావలి, మైనా, రజని, వర్ష, వేద ఆరుగురు కూడా స్నేహితులు. వాళ్ళు 10వ తరగతి పూర్తయిన తర్వాత వేద, వర్ష ఇద్దరు కూడా పట్టణానికి వెళ్ళిపోతామని వాళ్లతో చెప్తారు. మిగిలిన నలుగురు కూడా వాళ్ళింట్లో చదివించారని 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేస్తామని అంటున్నారని చెప్తారు. మీరెక్కడున్నా సంతోషంగా ఉండాలి. పెళ్లికి మాత్రం ఖచ్చితంగా పిలవండి. మర్చిపోకుండా పిలవండి. ఇదిగో ఇది నా ఫోన్ నెంబర్. ఎప్పుడు అవసరమున్నా నాకు ఫోన్ చేయండి అని చెప్పి వాళ్ళిద్దరూ పట్టణానికి వెళ్ళిపోతారు. 2 సంవత్సరాల తర్వాత అనుకోకుండా సితారా, అరావలికి ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులతో పెళ్లిళ్లు జరుగుతాయి. అదృష్టం కొద్దీ ఒకే వీధిలో పక్కపక్క ఇంట్లోనే ఉంటారు. మరికొన్ని రోజులు గడిచేలోపు రజనీ, మైనాకి కూడా అదే గ్రామంలో ఉంటున్న వ్యక్తులతో పెళ్లి జరుగుతుంది. ఆ మగవాళ్లతో అత్త ఇల్లు కావడంతో ఆడవాళ్ళిద్దరూ పట్టుపట్టి మరీ వాళ్ల స్నేహితుల దగ్గర ఉండేలాగా అద్దె ఇల్లు చూసుకుంటారు. ఇక నలుగురు కూడా ఒకే కాలనీలో నివసిస్తూ ఉంటారు. స్నేహితులు నలుగురు కష్టసుఖాలు పంచుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు సితార భర్త సీనయ్య తన ఇంటి కిటికీలో నుండి ఇంట్లోకి చూస్తూ ఉంటాడు. దానిని గమనించిన సితార, ఎవరిది, ఎవరు అంటూ కేక వేస్తుంది. అతను చాలా కంగారుగా పక్కింట్లోకి పరిగెడతాడు, అంటే మైనా వాళ్ళ ఇంటికి. మైనా అతన్ని చూసి చాలా కంగారుగా, ఏంటి ఇలా వచ్చారు? మా ఆయన వచ్చే సమయమైంది కదా. పక్కనాయన చూస్తే బావుదు, వెళ్ళిపోండి, క్షమించండి, నేను కావాలని రాలేదు, అనుకోకుండా వచ్చాను, క్షమించండి అంటూ బయటకి వస్తూ ఉండగా ఇంతలో మైనా భర్త శంకరయ్య చూస్తాడు. ఏంటి సీనయ్య, ఇంట్లో నుంచి వస్తున్నావు? లేదు, నేను పొరపాటున ఇంట్లోకి వచ్చాను, తప్పుగా అర్థం చేసుకోవద్దు. తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటున్నావేంటి అని అంటాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. మైనా సితార వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళిద్దరిని ఇంట్లోకి తీసుకొస్తుంది. మైనా ఇలా అంటుంది, ఎందుకండి అంత అనుమానం నా మీద? అతను పొరపాటున పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు. ఎందుకొచ్చాడు? ఎందుకంటే సితార మీద తనకు అనుమానం. అతను తన ఇంటి కిటికీ నుండి తొంగి చూస్తూ ఉండగా సితార చూసింది. అందుకే అతను పరిగెత్తుకుంటూ మన ఇంట్లోకి వచ్చాడు. దాన్నంతా నేను చూశాను అని అనడంతో శంకరయ్య సరళే అని వెళ్ళిపోతాడు. కాని శంకరయ్యకి అప్పటినుంచి అనుమానం మొదలవుతుంది. ఇది ఇలా ఉండగా సితార ఏం జరిగింది అసలు అని అడగ్గా అతనేం మాట్లాడకుండా ఉంటే సితార ఇలా అంటుంది, నేను చెప్పాను ఏం జరిగిందో. మీరు కిటికీలో నుంచి తొంగి చూస్తున్నారు కాబట్టి నేను చూశానని పొరపాటున ఆ ఇంట్లోకి వెళ్లారు, అవునా? అందుకు అతను ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు సితారాకి అర్థమవుతుంది తన భర్త తనని అనుమానిస్తున్నాడు అని. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం మైనా, సితారా మాట్లాడుకుంటూ ఉంటారు. రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఇంతలో అరావలి అక్కడికి వస్తుంది. తను ఏడుస్తూ ఉంటుంది. మైనా, ఏమైంది అరావలి? ఎందుకేడుస్తున్నావు? ఏం జరిగింది? అప్పుడు అరావలి ఏడుస్తూ ఇలా అంటుంది, నా భర్త రోజు తాగొచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. తాగుడు వద్దంటున్నా నా మాట వినడం లేదు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఆ మాటలకి వాళ్ళిద్దరు కూడా చాలా బాధపడతారు. ఆమెను ఓదారుస్తారు. వాళ్ళు ముగ్గురు
మన నలుగురులో రజని ఒకటే సంతోషంగా ఉంది. పోనీలే, మనం కాలేకపోయినా తనైనా సంతోషంగా ఉంది, అంతే చాలు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో రజని అక్కడికి వచ్చి, రజని, ఇన్ని రోజులు నేను కూడా అదే అనుకున్నాను. నా భర్త చాలా మంచివాడు, నన్ను బాగా చూసుకుంటున్నాడు అని. నన్ను బాగా చూసుకోవడానికి గల కారణం, అతనికి ముందే వేరే అమ్మాయితో సంబంధముంది. అది ఎక్కడ బయటపడుతుందనే భయంతో నన్ను బాగా చూసుకుంటున్నాడు. అంతేకాని అంతకంటే ఏమీ లేదు. మీ జీవితాలెలా ఉన్నాయో నా జీవితం కూడా అలాగే ఉంది అంటూ తను ఏడుస్తూ ఉంటుంది. ఇక నలుగురు కూడా వాళ్ళ స్నేహితులు వర్ష, వేదాలు ఎలా ఉన్నారో, వాళ్ళైనా సంతోషంగా ఉన్నారో లేదో అంటూ వాళ్ళ గురించి తలుచుకుంటూ ఉంటారు. అప్పుడు సితార ఇలా అంటుంది, అప్పుడు వాళ్ళు వెళ్తూ మనకు ఫోన్ నెంబరిచ్చారు కదా, అది నేను జాగ్రత్తగా దాచిపెట్టాను. ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు వాళ్లకు ఖచ్చితంగా ఫోన్ చేసి మాట్లాడాలి. ఇప్పటికి చాలా సంవత్సరాలయ్యాయి కదా, ఆ నెంబర్ వాళ్ళు ఉపయోగిస్తున్నారో లేదో చూడాలి. అవును, అది కూడా నిజమే, వాళ్లతో మాట్లాడాలి. వాళ్ళు కనుక ఫోన్ నంబర్ వాడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కాంటాక్ట్లోకి వస్తారు అని అనుకుంటూ ఉండగా వాళ్ల భర్తలు రావడం గమనించి ఎవరిపాటికి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతారు. వాళ్ల భర్తలు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మైనా భర్త శంకరయ్య, ఏంటే సితారతో మాట్లాడుతున్నావు? నా గురించేదైనా చెప్తున్నావా? మైనా, మీ గురించేం చెప్తానండి, మీరు చాలా మంచివాళ్ళు కదా, అదే చెప్తాను. నేను మంచివాణ్ణే, కాని నువ్వు మంచిదానివి కాదు కదా. నీకు ఆ సీనయ్యకేదో సంబంధముంది. ఆ సంబంధమేంటో అనేది చెప్పడం లేదు. మైనా ఏడుస్తూ ఇలాంటుంది, ఏవండి, మీరలా మాట్లాడకండి, నాకు చాలా బాధగా ఉంది. నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదు. నేనతనితో అస్సలు మాట్లాడలేదు. మాట్లాడ్డానికి, సంబంధం పెట్టుకోవడానికి సంబంధమేముంది? అసలు మాటలతో పనేముంది అని అనడంతో తను ఏడుస్తూ అక్కడ్నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా సితారా భర్త సీనయ్య, ఏంటే బయట కూర్చొని మరీ ముచ్చట్టు చెప్తున్నావు? ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో వాళ్ళు నేర్పిస్తున్నారా? నాకు తెలుసు కదా అండి, ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో. వాళ్ళు మళ్ళీ నాకు ప్రత్యేకంగా ఏం నేర్పిస్తారు? ఓహో, అన్ని బాగా తెలుసన్నమాట. బరి తెగించిన దానివి నువ్వు. నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? కొంచెమైనా బుద్ధింది మాట్లాడుతున్నారా? అతను కోపంగా, నాకు చాలా మంచి బుద్ధి ఉంది కాబట్టే నా పని నేను చేసుకుని ఇంటికి తిరిగొస్తున్నాను. నీ బుద్ధి సరిగా లేదు కాబట్టే ఆ మగాడెలా ఉన్నాడు, ఈ మగాడెలా ఉన్నాడు అని ఆరాలు తీస్తున్నావు. సితారా ఆ మాటలకి బాధగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా రజని భర్త ఆమెతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. నన్ను క్షమించు రజని, ఆ అమ్మాయిని వదులుకోవడం నాకిష్టం లేదు. అందుకే నువ్వు అన్నావంటే దాన్ని కూడా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాను. ఇంచక్క మీరిద్దరూ సంతోషంగా ఉండొచ్చు. నాకెలాంటి ఇబ్బంది లేదు, తనక్కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. రజని ఏడుస్తూ, అలా మాట్లాడడానికి మీకు కొంచెం కూడా బుద్ధి లేదా? మీరిలాంటి వాళ్ళని అస్సలనుకోలేదు. నేను అలాంటివాణ్ణే, నీ మంచికోసమే కదా చెప్తుంది. నీక్కూడా తోడుంటుంది. నా మాట విని ఒప్పుకో. రజని కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఏంటో ఈ ఆడవాళ్లు, చెప్పిన మాట అస్సలు వినరు. అదలా ఉండగా అరావళి భర్త రాజు దగ్గరికి వచ్చి అరావళిని కొడుతూ తిడుతూ ఉంటాడు. అసలు ఎందుకు కొడుతున్నాడో, ఎందుకు తిడుతున్నాడో కూడా తెలీదు. అరావళి ఏడుస్తూ ఇంట్లోనే పడి ఉంటుంది. అతను బాగా అలసిపోయి పడిపోతే అరావళి అతనికి భోజనం తినిపించి పడుకోబెడుతుంది. మిగిలిన ఆడవాళ్లు కూడా వాళ్ల ఇంట్లో ఎంత పెద్ద గొడవైనా సరే భర్తలకు మాత్రం భోజనం పెట్టి వాళ్లని మాత్రం ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. వాళ్ళు స్నేహితులందరూ పక్కపక్కనే ఉన్నప్పటికీ వాళ్ల భర్తల కారణంగా వాళ్ళు కలుసుకోలేకపోతూ ఉంటారు. వాళ్ళు లేనప్పుడు రహస్యంగా కలుసుకోవాలన్నా కూడా వాళ్ళు ఎవరన్నా చూసి వాళ్ల భర్తలకు చెప్తారని భయంతో వాళ్ళు మాట్లాడుకోవడమే మానేస్తారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. స్నేహితులెవరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడరు. కాని ఒకరి బాధలు ఒకరికి చెప్పుకోవడం కోసం ఎలా కలుసుకోవాలని చెప్పి గుడికి బయలుదేరతారు. ఇక అందరూ కూడా గుడిలో కలుసుకుని వాళ్ల కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు దేవుణ్ణి ఒకటే ప్రార్థిస్తారు, వాళ్ల భర్తలలో మార్పు రావాలి అని. కాని అది మాత్రం జరగదు. ఇక రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు రజని వాళ్ల ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది. ఎందుకంటే రజని భర్త రెండో పెళ్లి చేసుకుంటాను అని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. రజనికి ఏం చేయాలో అర్థం కాక, నన్ను చంపి తనని పెళ్లి చేసుకోండి అని చెప్పి రోడ్డు మీదకి వెళ్లి కూర్చుంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా విచిత్రంగా చూస్తూ ఉంటారు. రజని భర్త దానిని చూసి ఏం మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పటినుంచి అతను తిరిగి రాడు. ఆమె అతని కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కాని తిరిగి రాకపోవడంతో అరావళి మైనా సహాయంతో తన భర్త ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్తుంది. అక్కడామెని చూసి, ఏవండి, ఈ అందగత్తె కోసమేనా మీరు తహతహలాడుతున్నారు? నేనెప్పుడు మీ మంచి కోరుకుంటాను కదా, మీరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి, ఇక నా బ్రతుకు నేను బ్రతుకుతాను అని చెప్తుంది.
ఆ మాట వినగానే అక్కడున్న అమ్మాయి, నేనెందుకు ఈయన్ని పెళ్లి చేసుకుంటాను? ఆస్తి లేదు ఏమీ లేదు. ఏం పెట్టి పోషిస్తాడు? ప్రేమ ఒకటుంటే సరిపోదు, నాకు ఆస్తులు కూడా కావాలి. ఆయనకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. నువ్వెలా కాపురం చేస్తున్నావో ఏమో అని అనడంతో అతను ఆశ్చర్యపోతాడు. అతను ఏం మాట్లాడకుండా అలాగే ఉంటాడు. భార్య అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత, నా భార్యకు బుద్ధి వచ్చేలాగా చెప్పావు. ఇక మన జోలికి రాదు. మనం సంతోషంగా ఉండవచ్చు. నీ భార్యతో చెప్పింది నిజమే కదా. నేను నిన్ను పెళ్లి చేసుకుని ఏం చేసుకోవాలి? ఇంక చాలు. వేరేవాళ్ళు వచ్చే టైం అయింది. నువ్వెళ్ళు. అతను ఆశ్చర్యపోయి, అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదా? లేదు. నీకన్నా డబ్బున్నవాడొకడు తగిలాడు. నేను వాడితోనే ఉంటాను. ఆ మాటలకి రమేష్ ఏం మాట్లాడకుండా, నేనిక్కడే ఉంటాను అంటూ ఆమెతో గొడవపడి అతను కూడా అక్కడే ఉంటాడు. ఆమె అతన్ని బలవంతంగా బయటికి నెట్టేస్తుంది. వర్షంలో తడుస్తూ అతను అక్కడే నిలబడిపోతాడు. అలా అతను వర్షంలో తడుస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ తలుపు తీయమని చెబుతూ ఉంటాడు. ఆమె మాత్రం తలుపు తీయదు. లోపలుండే ఆమె మరో వ్యక్తితో మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంటుంది. దాన్ని చూసి అతను చాలా బాధపడుతూ అక్కడ్నుంచి తిరిగి ఇంటికి బయలుదేరతాడు. ఆమె బాధ పెట్టిందన్న కారణంతో అతను మద్యాన్ని సేవిస్తూ ఉంటాడు. ఎప్పుడు లేని ఈ పాడలవాటేంటండి? జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి వదిలేయండి. ఆమె మంచిది కాదు. దయచేసి మీరిలా చేసి నన్ను ఒంటరిదాన్ని చెయ్యొద్దు. దూరంగా వెళ్ళు. ఇదంతా నీ వల్లే జరిగింది. నేను నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉన్నా బావుండేది. నిన్ను పెళ్లి చేసుకుని నేను నరకం అనుభవిస్తున్నాను. నువ్వు మర్యాదగా నా ఇంట్లో నుంచి వెళ్ళు అంటూ ఆమెను బయటకు నెట్టి తలుపులు వేస్తాడు. రజని ఏడుస్తూ తలుపు తెరవండంటూ కేకలు వేస్తూ ఉంటుంది. వర్షం పడుతుండటంతో తను ఏం చేయలేక అక్కడే వర్షంలో తడుస్తూ నిలబడిపోతుంది. లోపల అతను తాగి తాగి పడిపోతాడు. రజని ఒక చెట్టు కిందకి చేరి అలాగే నిలబడి ఉంటుంది. తను చలికి ఎక్కువసేపు నిల్చోలేక అక్కడే కూర్చుండిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం సితార చెట్టు కిందున్న రజనీని చూసి తన దగ్గరికి వెళ్తుంది. అప్పటికే తనకి విపరీతమైన జ్వరం వచ్చి పైకి లేవలేని స్థితిలో ఉంటుంది. వెంటనే సితార తన స్నేహితుల సహాయంతో తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. ఇక ఆమెని వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటారు. కొన్ని గంటల సమయం తర్వాత ఆమె డిశ్చార్జ్ అవుతుంది. ఇక అందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి తిరిగొస్తారు. రజనీకి జాగ్రత్తలు చెప్పి వెళ్తారు. ఇంట్లో తన భర్త ఉండడు. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, నీకేమైనా కావాలంటే నేను తీసుకొస్తాను అని అంటుంది. మైనా అలా ఇంటికి వెళ్లిన వెంటనే, నేను నీ స్నేహితులతో మాట్లాడొద్దని చెప్పాను కదా. ఈరోజు ఏకంగా నువ్వు ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లావు. అంటే భర్త మాట నీకు లెక్కలేదన్నమాట. అది కాదండి, తన పరిస్థితి అసలు బాలేదు, అందుకే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది హాస్పిటల్ వంకతో ఎక్కడికి వెళ్ళావు చెప్పు అంటూ కుట్టడం మొదలు పెడతాడు. మైనా ఏడుస్తూ, నేనెక్కడికి వెళ్లలేదండి, నన్ను ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నారు అంటూ కేకలు వేస్తూ ఉంటుంది. ఆ కేకలు విన్న సీతార పరుగు పరుగున అక్కడికొస్తుంది. ఏమండి, ఎందుకామెనలా కొడుతున్నారు? తను ఎక్కడికి వెళ్లలేదు కదా, మాతో పాటు హాస్పిటల్కొచ్చింది. దయచేసి కొట్టకండి. అతను కోపంగా, ఇది మా భార్యాభర్తలకు సంబంధించిన విషయం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. సగం మీ భర్త వల్లే నేను భార్యని కొట్టాల్సొచ్చింది. సీతారా మాటకి కోపంగా, నా భర్త ఏం చేశాడు? మధ్యలో నా భర్తనెందుకు లాగుతున్నారు అని అంటుంది. అప్పుడతను కోపంగా మర్యాదగా అక్కడి నుంచి వెళ్ళని పెద్దగా అరుస్తాడు. వాళ్ల సంభాషణంతా విన్న సీతారా భర్త సీనయ్య చాలా కోపంగా, ఒసే, పక్కన వాళ్ల విషయాలు నీకెందుకే, పద అంటూ ఆమెను తీసుకుని వెళ్లి తిడుతూ కొడుతూ ఉంటాడు. సీతార కూడా ఏడుస్తూ ఉంటుంది. దాన్ని దూరం నుంచి గమనించిన ఆరవళి తన ఇంటికి బయలుదేరుతుండగా తన భర్త రాజు అక్కడికొస్తాడు. ఒసై, ఎక్కడికెళ్తున్నావు? నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. ఏమండి, వాళ్ళు గొడవ పడుతున్నారండి. ఆ ఇంట్లో గొడవ జరుగుతుంది, ఈ ఇంట్లో గొడవ జరుగుతుంది. వాళ్ళని మీరు కొంచెం సముదాయించండి అని అంటుంది. అందుకు రాజు కోపంగా, వాళ్ళు మొగుడు పిల్లలు గొడవ పడుతుంటే నీకెందుకు? నోరు మూసుకొని లోపలికి పదా అంటూ లోపలికి తీసుకెళ్తాడు. ఆరవలి భర్త రాజు తనని ఎక్కడ కొడతాడో అని భయపడుతూ ఉంటుంది. కాని రాజు ఆమెని ఏమీ కొట్టడు. అతను భోజనం చేసి వెళ్లి పడుకుంటాడు. ఆరవలి చాలా బాధగా, అయ్యో, ఈ గొడవలో పడి నేను రజనీ సంగతే మర్చిపోయాను. రజనీకి భోజనం తీసుకెళ్ళివ్వడం మంచిది అని అనుకుని భోజనం తీసుకుని బయటికొస్తుంది. ఇంటికి రాగానే ఎలాంటి గొడవ ఉండకపోవడంతో సీతారా, మైనా ఇంట్లో గొడవలు సద్దుమణిగినట్టున్నాయి అని అనుకుంటూ రజనీ దగ్గరికి వెళ్తుంది. రజనీ ఆరవలిని చూసి, ఆరవలి, నా భర్త నా కోసం
భోజనం తీసుకొచ్చి తినిపించి వెళ్ళాడు. ఆరవలి ఆ మాట వినగానే సంతోషపడుతూ, అయితే నీ మీద కోపం తగ్గిందన్నమాట. కోపం తగ్గడం కాదు, భోజనం తినిపించి మళ్ళీ తాగుతూ దాని ఇంటి దగ్గరికి వెళ్ళాడు. నన్ను పెద్ద ప్రేమగా చూసుకుంటున్నా ఈ విషయంలో మాత్రం నాకు చాలా బాధగా ఉంటుంది. తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటే నా గతి ఏమైపోతుంది? దీనికి ఒక మంచి ఉపాయం నేను ఆలోచిస్తాను. అసలు ఆ శాంతిని ఈ ఊర్లో లేకుండా చేస్తే నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు అని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు వాళ్ళ మాటల్ని చాటుగా వింటున్న రమేష్, ఏంటి, శాంతిని ఊర్లో నుంచి పంపిస్తారా? అది అస్సలు జరగనివ్వను. మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా నేను మాత్రం తనని ఎక్కడికి వెళ్లకుండా చేస్తాను అని అనుకుంటూ అక్కడే పడిపోతాడు. దాన్ని గమనించిన వాళ్ళిద్దరూ కూడా అతన్ని లోపలికి తీసుకొచ్చి పడుకోబెడతారు. తర్వాత ఆరవలి అక్కడ్నుంచి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. ఆరవలి ఇంటికి వెళ్లే సమయానికి రాజు నిద్రలేచి ఉంటాడు. అప్పుడు రాజు చాలా కోపంగా, ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నావు? వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని చెప్పాను కదా. నా మాట అంటే నీకు లెక్కలేదా? అది కాదండి, రజనీకి ఒంట్లో బాగోలేదు కదా, అందుకే భోజనం ఇవ్వడానికని వెళ్ళాను. ఆ మాటకి రాజు కోపంగా ఎవరు ఎలా పోతే నీకెందుకు? అంటూ ఇష్టం వచ్చినట్టుగా కొడతాడు. ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి సమయం. ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్లు ఏడుస్తూనే ఉంటారు. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం అందరూ వాళ్ల భర్తలు ఎవరి పాటికి వాళ్లు వెళ్ళిపోతారు. ఆడవాళ్లు ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ ఉంటారు. అలా వారం రోజులు గడుస్తాయి. ఇక వారం రోజుల తర్వాత అందరూ గుడి దగ్గర కలుసుకుంటారు. ఆ వారం రోజులు జరిగిన విషయాలన్నీ చెప్పుకొని బాధపడుతుంటారు. చెప్పుకొని అక్కడ్నుంచి ఎవరి దారిన వాళ్లు వెళ్ళిపోతారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. వాళ్ల భర్తల చేతిలో వాళ్లకి ప్రతిరోజు తన్నులు తిట్లు మాత్రం తప్పు. ఏదో ఒక వంకతో వాళ్లకి నరకం చూపిస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు మగవాళ్లందరూ కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. మన భార్యలు మన మాట వినడం లేదు. రోజు వాళ్ళని కొట్టడం మంచిది కాదనిపిస్తుంది. ఈ గొడవలన్నిటికీ కారణం నువ్వే. నేనేదో పొరపాటున మీ ఇంట్లోకి వెళ్లాలని చెప్తున్నా వినకుండా అనుమానంతో నీ భార్యని కొడుతున్నావు. నువ్వు నాకు అన్నలాంటివాడివి. అంటే ఆమె నాకు వదిన, అంటే అమ్మతో సమానం. నువ్వు మమ్మల్ని తప్పుగా ఉద్దేశించకు. ఆ మాట వినగానే శంకరయ్య, నిజంగా నువ్వు చెప్తుంది నిజమేనా? నేను చెప్తుంది నిజంగా నిజం. అప్పుడు శంకరయ్య, చాలా సంతోషకరమైన వార్త చెప్పావు కాని నీ భార్య మీద నీకెందుకు అనుమానం? తను చాలా మంచిది. ఈ వీధిలో ఎవరిని అడిగినా తన గురించి మంచిగానే చెప్తారు. కాని చెడుగా చెప్పరు. నీ గురించే చెడుగా చెప్తారు. దాంతో సీనయ్య ఆశ్చర్యంగా, తాగుబోతని చెప్పుకుంటే పర్వాలేదు. భార్య అంటే అనుమానం. ఆమెను కొడతాడు తిడతాడు అని చెప్పుకుంటేనే కొంచెం బాధగా ఉంటుంది. అందరూ అది చెప్పకుండా ఎలా ఉంటారు? ఇక నుంచైనా నీ బుద్ధి మార్చుకో. నేనైతే నువ్వు చెప్పిన మాటతో నా భార్యని అనుమానించడం మానేస్తాను అంటూ చెబుతాడు. అలా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ, నేను కూడా నా భార్యను అనుమానించను. మనమందరం ఎలాంటి గొడవలు లేకుండా కలిసిపోయిన సమయంలో సాయంత్రం మంచి విందు చేసుకుందాం అని అంటాడు. ఇక అందరూ కూడా సాయంత్రం ఒకచోట కలుసుకొని సరదాగా మాటలు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. అలాగే మందు కూడా సేవిస్తుంటారు. ఇంటి దగ్గర వాళ్ల భార్యలు భర్తలు రాలేదని ఎదురుచూస్తూ ఉంటారు. వాళ్లు చాలా సమయం వరకు రాకపోవడంతో వాళ్లకు భయం వేస్తుంది. అక్కడ మగవాళ్లు తాగి తిని పడిపోతారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లు మాత్రం వాళ్ల ఇంటికి గుమ్మం ముందు కూర్చొని భర్తల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలా చూస్తుండగానే తెల్లవారిపోతుంది. అప్పుడు వాళ్ల భర్తలు ఇంటికి తిరిగొస్తారు. వాళ్ల భర్తలు వాళ్లతో అసలేమీ మాట్లాడరు. రాత్రి మొత్తం ఎక్కడికి వెళ్లారు? మీకోసం నేను కాపలా కుక్కలాగా ఎదురుచూస్తున్నాను. నాకెంత భయం వేసిందో తెలుసా? నేనెక్కడికి వెళ్తే నీకెందుకు? భర్తని ఎక్కడికి వెళ్ళావు, ఏం చేశావని అడగకూడదు. అలా అడగకపోవటం వల్లే మీ ఇష్టం వచ్చినట్టు మీరు తిరుగుతున్నారు. అది నాకు నచ్చట్లేదు. నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయి. ఈ మధ్య నా చెయ్యి నీ మీద పడటం లేదు కదా, అందుకే ఇలా పొగరు చూపిస్తున్నావు అంటూ ఆమెని కొడతాడు. ఇలా రోజు కొట్టడం కంటే నన్ను చంపేస్తే అయిపోతుందిగా అని అంటుంది. ఆ మాటలకి అతను ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సీతార ఇంట్లో కూడా అదే గొడవ జరుగుతూ ఉంటుంది. సీతార కూడా మైన చెప్పినట్టే అదే మాట అనటంతో సీనయ్య ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. మిగిలిన ఇద్దరాడవాళ్లు కూడా వాళ్ల భర్తలతో ఇలా హింస పెట్టడం కంటే ఒకేసారి చంపేయమని అనటంతో వాళ్ల భర్తలు అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇంట్లో ఉన్నవాళ్లు ఏడుస్తూ ఉండిపోతారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ప్రతిరోజు మగవాళ్లందరూ కలిసి
తాగటం, తినటం, రాత్రిపూట ఇంటికి రాకుండా ఉండటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక భర్తలతో విసిగిపోయిన వాళ్ళని నలుగురూ కూడా కలుసుకుని వీళ్ళసలు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలనుకుంటూ వాళ్ళని వెతుక్కుంటూ రాత్రి సమయంలో దీపాలు పట్టుకొని వాళ్ల కోసం వెతుకుతూ ఉంటారు. ఒక పాడైపోయిన ఇంట్లో వాళ్ళు తాగి పడిపోవడం చూస్తారు. దాన్ని చూసి వాళ్ళు ఏడుస్తూ, రోజూ చేస్తున్న పని ఏదన్నమాట, వీళ్ళకి మన విలువ అర్థం కావటం లేదు. అసలు వీళ్ళకి మన విలువేంటో తెలిసి వచ్చేలాగా చేయాలి. వీళ్ళకి మనం గుణపాఠం చెప్పాలి. లేదంటే మనల్ని ఇలా హింస పెడుతూనే ఉంటారు. వీళ్ళు ఇక మారరు. అవును, వీళ్ళు మారరు. మనం వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతే గాని మారరు అని అనుకుని అందరూ కూడా మళ్లీ తిరిగి ఇంటికొస్తారు. వాళ్ళందరూ ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉండగా, ఆ రోజు మనకి వర్ష వాళ్ళు ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లారు కదా, ఒకసారి వాళ్లకు ఫోన్ చేద్దాం. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం. ఆ తర్వాత మన కష్టం గురించి చెబుదాం అని అనడంతో ఆరవలి, ఆ రోజు నేను ఫోన్ నంబర్లు మీ అందరికి ఇచ్చాను కదా, మీరందరూ సేవ్ చేసుకుని ఉంటారు కదా. కంగారు పడకండి, నా దగ్గర వాళ్ల నంబర్ సురక్షితంగానే ఉంది. ఇప్పుడే తనకి ఫోన్ చేస్తాను. ఇంత రాత్రివేళ చేస్తే తను కంగారు పడుతుందేమో. అయితే మనం రేపు ఉదయం గుడి దగ్గరికి వెళ్తాం కదా, అక్కడ ఫోన్ మాట్లాడదాం. అందరూ రేపు ఉదయాన్నే 6 గంటలకల్లా గుడి దగ్గరకొచ్చేయండి అని అంటుంది. అందుకు వాళ్ళు సరే అంటారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం అందరూ కూడా 6 గంటలకల్లా గుడి దగ్గరికి చేరుకుంటారు. అక్కడ వర్షకి ఫోన్ చేస్తుంది సీతార. ఫోన్ రాగానే వర్ష, హలో, ఎవరు అని అడుగుతుంది. అప్పుడు సీతార, నేను సీతారని వర్ష, బాగున్నావా అని పలకరిస్తుంది. వర్ష చాలా సంతోషపడుతూ, ఏమిటి సీతారా, చాలా రోజులకి నేను గుర్తొచ్చాను. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? అప్పుడు సీతార ఏడుస్తూ జరిగిన విషయమంతా చెబుతుంది. దాన్ని విని వర్ష చాలా బాధపడుతూ, నువ్వేం బాధపడద్దు, నేను వేదని తీసుకుని మీ ఊరికొస్తాను. నాకు అడ్రస్ వాట్సాప్ చేయి. అందుకు సీతారా సరే అని చెప్పి అడ్రస్ మొత్తం పంపిస్తుంది. వర్ష వేద దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పి హుటాహుటిన కార్లో బయలుదేరతారు. ఇక్కడేమో ఆడవాళ్లు వర్ష వేద కోసం ఎదురుచూస్తూ ఉంటారు. 3 గంటల సమయం జర్నీ చేసి వాళ్ల ఊరు చేరుకుంటారు. ఇక వారు కార్లో అక్కడికొచ్చి, మనం వెళ్దామా అని అడుగుతారు. ఇంక వాళ్లు ఏమీ ఆలోచించకుండా వెళ్దామని అంటారు. ఇక అందరూ కలిసి కార్లో వెళ్తూ ఉంటారు. చాలా సమయం తర్వాత భర్తలు ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ల ఆడవాళ్లు లేకపోవడంతో ఎక్కడికి వెళ్లారని అనుకుంటారు. ఇక ఆ రోజు సాయంత్రం దాకా వాళ్ల ఆడవాళ్లు రాకపోవడంతో ఒకరింటికొకరు వెళ్లి ఎక్కడికి వెళ్ళుంటారని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వాళ్లలా మాట్లాడుకొని వాళ్ల భార్యల కోసం వెతుకుతూ ఉంటారు. ఇదిలా ఉండగా వాళ్లందరూ కార్లో వర్ష ఇంటికి చేరుకుంటారు. వర్ష వేదాలకి జరిగిన విషయమంతా చెబుతారు. వాళ్ల భర్తలు వాళ్లని సరిగ్గా చూసుకోవటం లేదని వేద వర్షాలకు కూడా అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్లకు మా విలువేంటో తెలియాలి, అందుకే ఇక్కడికొచ్చాం. 4 రోజులు కనబడకపోతే వాళ్లే బుద్ధి తెచ్చుకుంటారు, కీడించి మేలించమని అంటారు. ఈ వంకతో మీ భర్తలు ఇంకా ఏదైనా తప్పుగా ఆలోచించి మిమ్మల్ని ఇంకా బాధిస్తే? అది కూడా నిజమే, కానీ చూద్దాం ఏమవుతుందో. కొంతవరకైనా మార్పు వస్తుందని అనుకుంటున్నాం అని అంటుంది. ఆ తర్వాత ఆరవలి, అన్నట్టు వర్ష, అమ్మ నాన్న ఎక్కడికెళ్లారు? వచ్చిన దగ్గర నుంచి కనిపించలేదు. అవును, ఇది మీ సొంతిల్లేనా? ఇది మా సొంతిల్లు, మా అమ్మ నాన్న చనిపోయారు అని చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏం జరిగిందని అడుగుతారు. అదొక పెద్ద కథలే, సమయమున్నప్పుడు చెబుతాను అని అంటుంది. అది సరే, మీ ఇద్దరికింకా పెళ్లి కాలేదా? ఎందుకు కాలేదు? అయింది అంటూ ఏడుస్తుంది. దాన్ని చూసి వేద కూడా ఏడవటం మొదలుపెట్టింది. అప్పుడు వాళ్ళందరూ వాళ్లతో అసలేం జరిగిందో చెప్పండి అని అంటుంది. అప్పుడు వర్ష, మా అమ్మ నాన్న చనిపోవడానికి కారణం నా భర్త. వాడసలు మనిషే కాదు. సమయం వచ్చినప్పుడు చెప్పడం కాదు, ఇదే మంచి సమయం అనుకుంటా, చెప్తాను వినండి అంటూ తన గురించి చెప్పటం మొదలు పెడుతుంది. నేను చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరిన తర్వాత నాకక్కడ రవి అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. చాలా మంచివాడు, అందంగా ఉంటాడని ఇంట్లో ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాను.
పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి అర్థమైంది వాడు నా ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడని. ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి, ఒసేయ్, మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి నా మొగుడు చంపేస్తా అంటున్నాడు, ఆస్తి మొత్తం వాడి పేరున రాయండి అని గోల చేయి. లేదు లేదు, అలా చెయ్యను. నా అంగీకారంతో ఇష్టపడక నేను బయటకొచ్చాను. వాళ్ళ కష్టపడిన సొమ్ము నాకెందుకు? ఈ వయసులో వాళ్ళకి ఆ డబ్బు చాలా అవసరం. ఏదైనా అనారోగ్యమైతే అది వాళ్ళని కాపాడుతుంది. అయినా వాళ్ళు బతికి ఎవరిని ఉద్ధరించాలి? అయినా నువ్వు ఒక్కగానొక్క కూతురివి, ఆస్తి మొత్తం నీకే సొంతం కావాలి కదా. వాళ్ళేం చేసుకుంటారు చెప్పు? కూతురి ప్రాణాల కంటే వాళ్ళకి ఆస్తి కావాలా? మరేదాకా ఫోన్ చేయి అని నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. కానీ నేను ఫోన్ చేయనని చెప్పాను. ఇక వాడి బాధను భరించలేక మా అమ్మకి ఫోన్ చేశాను. ఎందుకే నాకు ఫోన్ చేశావు? నా కూతురు ఎప్పుడో చచ్చిపోయిందనుకున్నాను కదా. మమ్మల్ని కాదు అని వాడిని పెళ్లి చేసుకున్నావుగా, సంతోషంగా ఉండు. అమ్మా, అది కాదమ్మా, నన్ను చంపేస్తానంటున్నాడమ్మా అని చెప్పడంతో ఇక మా అమ్మ నాన్న కంగారు పడుతూ ఇక్కడికొచ్చారు. చూడు బాబు, జరిగిందేదో జరిగిపోయింది. నీకు కావాల్సిన కట్నం డబ్బులు మేమిస్తాం. నా కూతుర్ని బంగారంలో చూసుకో, అంతే చాలు. తనని ఏ రోజు కూడా మేము కష్టపెట్టలేదు. నా కూతురు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుందని అస్సలు ఊహించలేదు. నా ఆస్తులు మొత్తం నీ పేరు మీద రాస్తాము. తను మాత్రం ఎప్పుడు కూడా కంటనీరు పెట్టకూడదు బాబు. అలా అయితే త్వరగా రాసివ్వండి మామయ్య గారు. మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్పడంతో మా అమ్మ నాన్న ఆస్తి మొత్తాన్ని వాడికి రాసిచ్చేశారు. కొన్ని రోజులు గడిచాయి. నన్ను వాడు బాగానే చూసుకుంటున్నాడు. ఒకరోజు మా అమ్మ నాకు ఫోన్ చేసింది. అమ్మా వర్ష, ఎవరో ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు నీ భర్త. నాకు అనుమానం వచ్చి వాళ్ల వెంటే వెళ్లాను. వాళ్ళిద్దరూ అమెరికా వెళ్ళడానికి చూస్తున్నారనుకుంటా. మన ఆస్తులు మొత్తం అమ్మేసి అమెరికా వెళ్ళిపోతారంట వాళ్ళు. ఇలాంటి వాడిని అమ్మ నువ్వు పెళ్లి చేసుకుంది. దాంతో వర్ష ఏడుస్తూ, ఏంటమ్మా నువ్వు చెప్తుంది నిజమేనా? ఈరోజు నిజాలు ఏంటో తెలుస్తాయి. మీరింటికి రండి. తాళం ఎక్కడ ఉందో మీకు తెలుసు కదా. సరే అమ్మా, వస్తున్నాం. నువ్వు కూడా త్వరగా వచ్చేయి. అల్లుడు గారిని కూడా రమ్మని చెప్పు. అసలు విషయం ఏంటో తేల్చేది అని అంది. ఇక నేను బయలుదేరి వెళ్ళాను. అక్కడికి వెళ్లేసరికి మా అమ్మ నాన్న హాస్పిటల్లో ఉన్నారని తెలిసిందే. నేను పరుగున అక్కడికి చేరుకున్నాను. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. మీ అమ్మా నాన్న అక్కడికక్కడే మరణించారు. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాను అని చెప్పాడు. నేను బోరున ఏడ్చాను. తర్వాత కార్యక్రమం పూర్తయిపోయింది. ఆ రోజు సాయంత్రం మా అమ్మ నాకు మీరు అమెరికా వెళ్తున్నారని చెప్పింది. అది నిజమేనా? అయితే నీకు నిజం తెలుసుకోవాలన్నమాట. అవును, నేను అమెరికా వెళ్తున్నాను. అది కూడా నాకు నచ్చిన అమ్మాయితో. కేవలం డబ్బు కోసమే నిన్ను ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నాను. డబ్బు నా చేతికి రాగానే నాకు నచ్చిన అమ్మాయిని తీసుకుని అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు అదే చేస్తున్నాను. ఇలా ఒక ఆడిదాన్ని మోసం చేయటం మీకు తప్పనిపించటం లేదా? ఇదంతా నా సంతోషం కోసం చేస్తున్నాను. ఇందులో నాకు తప్పేం అనిపించడం లేదు. అయితే నీలాంటి వాడిని చంపడంలో కూడా తప్పేమీ లేదు అంటూ నేను కర్రతో వాణ్ణి గట్టిగా కొట్టాను. దాంతో వాడు పడిపోయాడు. నేను వాడిని కుర్చీలో కట్టేసి వెంటనే వేదకి ఫోన్ చేశాను. అప్పుడే వేద నా దగ్గరికొచ్చింది. ఎందుకే ఇదంతా? వాణ్ణి జైల్లో పెట్టిస్తే సరిపోతుంది. నువ్వెందుకిలాంటి పని చేస్తున్నావు? వాడు బ్రతకకూడదు. నన్ను మోసం చేశాడని కాదు, మా అమ్మ నాన్నని వీడి చంపేశాడు. ఆ మాట వినగానే వేద ఆశ్చర్యపోయి, మీ అమ్మ నాన్నని వీడి చంపాడా? ఎందుకు? ఈ విషయం నీకెలా తెలుసు? కార్యక్రమం పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికొచ్చాను. ఫోన్ మాట్లాడటం నేను విన్నాను. నేను దాన్ని చంపుదామని గ్యాస్ లీక్ చేశాను. ఇంతలో వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. వీళ్ళ అడ్డు కూడా ఒకేసారి తొలగిపోతుందని నేనే తలుపు తీసి మేనాన్ చేశాను. అంతే, ముసలి ప్రాణాలు 2 పైకిపోయాయి. చాటుగా విన్న నాకు చాలా ఏడుపొచ్చింది. అమ్మా, నాన్న, ఈ దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకుని మీ ప్రాణాలని నేనే బలి తీసుకున్నాను. వీడిని వదలను. అప్పుడే వాడిని వదలకూడదనుకున్నాను. అందుకే ఇలా చేశాను. వాడిని చంపేస్తున్నాను. వాడిని చంపితే నువ్వు జైలుకు వెళ్తావు. అయినా ఇలాంటివాడు ఒక్కసారిగా చావకూడదు. రోజూ కుమిలి చావాలి. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఆ మాట వినగానే వాళ్ళు, ఏం చేశావు వర్ష, అతన్నేం చేశావంటూ అడుగుతారు. నాతో పాటు రండి, చూపిస్తాను అంటూ వాళ్ళని గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఆ గదిలో రవి కాళ్ళు చేతులు లేకుండా ఉంటాడు. దాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. కాళ్ళు చేతులు తీసేశాను, కాని వాడిని ఒక తల్లిలాగా చూసుకుంటున్నాను. నన్ను చూసి మీరేం బాధపడకండి. నాలాంటి వాడికి ఇలాగే జరగాలి. ఇలా జరిగిన తర్వాతే తన ప్రేమేంటో అనేది నాకు బాగా అర్థమైంది. నేనిలా చేసినందుకు ప్రతిరోజు కుమిలిపోతున్నాను. ఆ సమయంలో అలా చేయక తప్పలేదు. నా భర్త ఇప్పుడు నాతో సంతోషంగా ఉంటున్నాడు.
నేను అతనితో సంతోషంగా ఉంటున్నా అంటూ ఏడుస్తూ జరిగిన విషయం చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా తనతో పాటు వెళ్ళిపోతారు. ఆమెను ఓదారుస్తారు. నువ్వు చేసింది తప్పో ఒప్పో చెప్పలేకపోతున్నాం. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వతన్ని తల్లిలాగా చూసుకుంటున్నావు. దానికి మాత్రం నీలో ఒక తల్లి, ఒక ఆడది, పతివ్రత అన్నీ ఉన్నాయని నిరూపించుకున్నావు అని అంటారు. ఇక వాళ్ళు చాలా బాధగా, అందరి జీవితాలు అలాగే ఉన్నాయి. ఒక్కరి జీవితం కూడా సరిగ్గా లేదు. ఎవరు చెప్పారు? నా జీవితం చాలా సంతోషంగా ఉంది అని అనడంతో వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఎందుకు ఆశ్చర్యపోయి చూస్తున్నారు? ఆశ్చర్యం కాదు, సంతోషం. అందరి జీవితాలు ఒకేలా ఉన్నాయనుకున్నాం కానీ నీ జీవితం సంతోషంగా ఉందని చెప్పడంతో చాలా సంతోషంగా అనిపించి అలా నిలబడిపోయామంతే. అయితే నీ సంతోషకరమైన జీవితం గురించి కూడా మాకు చెప్పాలి. తప్పకుండా చెబుతాను అని అంటుంది. ఇంతలో రవి పిలిచినట్టుండటంతో వాళ్ళు రవి పిలుస్తున్నట్టున్నాడని వర్షకి చెప్పారు. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేనిప్పుడే వెళ్ళొస్తాను అని వర్ష రవి దగ్గరికి వెళ్తుంది. మన భర్తలు ఏం చేస్తున్నారో అని చాలా భయంగా ఉంది. ఏం చేస్తున్నారో నాకు భయంగానే ఉంది. కానీ వాళ్ళు మనం కనబడ్డం లేదని పోలీస్ స్టేషన్కి వెళ్తారా, లేదంటే మన కోసం వెతుకుతారా, అదీ కాదంటే మనమే తిరిగి వస్తామని ఎదురు చూస్తూ ఉంటారా అనేదే అర్థం కాకుండా ఉంది. మరేం పర్వాలేదులే, వాళ్ళు అలాగే టెన్షన్ పడుతూ మన కోసం వెతకడమే మంచిది. లేదు ఇంట్లో కూర్చున్నా మన ఆలోచన అయితే పోదుగా. సరిగ్గా చెప్పావు. ఇక మీ భర్తల గురించి ఈ ఒక్కరోజు వదిలేయండి. అసలు మీకు పెళ్లి కాలేదనుకొని ఇక్కడున్నంతకాలం సంతోషంగా జీవితాన్ని గడపండి. ఏం జరిగితే అది జరుగుతుంది. జరగాల్సిందేది కూడా జరగకుండా పోదు. అందుకు వాళ్ళు అవునని సమాధానమిస్తారు. సరే అయితే వేదా, నువ్వు నీ లవ్ స్టోరీ చెప్పడానికి ముందు వచ్చిన దగ్గర్నుంచి ఇల్లు చూడాలని మనసులో ఉంది. ఒకసారి ఇల్లు మొత్తం చూసి ఆ తర్వాత నీ స్టోరీ మాకు చెబుదు. అందుకు తను సరే అంటుంది. ఇక వాళ్ళంతా ఇల్లు మొత్తం తిరిగి చూస్తారు. ఇల్లంతా చాలా బాగుందని చెబుతారు. ఆ తర్వాత వర్ష అక్కడికొచ్చి, సరే మన బట్టలు తీసుకునొద్దామా, అలా షాపింగ్ వెళ్ళేసి తిరిగి వద్దాం. అందుకు వాళ్ళు సరే అని అంటారు. ఇక అదే విషయాన్ని వేద రవికి వెళ్ళి చెబుతుంది. రవి కూడా సరే అనటంతో అందరూ కూడా కలిసి షాపింగ్కి వెళ్తారు. రెస్టారెంట్కి, సినిమాకి కూడా వెళ్ళి వాళ్లకు నచ్చిన ప్రతి చోట తిరిగి ఇంటికి చేరుకుంటారు. ఇక ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళందరూ చాలా సంతోషపడుతూ, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి రోజు నాకెప్పుడూ కలగలేదు. అవును, చాలా సంతోషంగా ఉంది. మీతో ఇంత సంతోషమైన రోజు వస్తుందని ఊహించలేదు మిత్రులారా. చాలా చాలా బాగుంది. ఎప్పుడూ ఏడుస్తూ ఉండే మా జీవితాలు ఇలా ఒక్కరోజైనా ఉన్నందుకు చాలా సంతోషం అని మాట్లాడుకుంటూ ఉండగానే వేదకి ఫోన్ వస్తుంది. ఒక్క నిమిషం, మా ఆయన ఫోన్ చేస్తున్నారు, నేను మాట్లాడొస్తాను అంటూ పక్కకు వెళ్తుంది. వాళ్ళందరూ మాటలు చెప్పుకుంటూ ఉండగానే తను మళ్ళీ వస్తుంది. ఇప్పుడు నీ లవ్ స్టోరీ చెప్పు, అందరం వింటాం. మీ ఆయన 4 గంటలకొకసారి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. నువ్వంటే ఎంత ప్రేమ. అవునే, నా కోసం వంట తయారు చేశారంట. నేను చెప్పడం మర్చిపోయాను. ఇందాక మనం బయట తిన్నామని. ఆ ఫుడ్ని ప్యాక్ చేసి ఎవరికైనా ఇస్తానని అన్నాడు. సరే అని చెప్పాను. ఆ మాట విని వాళ్ళు చాలా సంతోషంగా, చాలా మంచి హస్బెండ్ దొరికాడు నీకంటూ లవ్ స్టోరీని చెప్పమని అడుగుతారు. నా భర్త పేరు సురేష్. వాళ్ళ ఇంటి పక్కనే మేము ఇల్లు కొనుక్కున్నాం. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నన్ను చూస్తూ ఉంటాడు. కానీ నేను పోకిరి వెదవనుకొని సరిగ్గా పట్టించుకునేదాన్ని కాదు. అయితే ఒకరోజు నేనింట్లో ఉన్నప్పుడు మా అమ్మ, వేదా, ఈరోజు ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో తెలుసా? పెద్ద పాము మన ఇంట్లోకొచ్చింది. సమయానికి ఆ పక్కింటి అబ్బాయి సురేష్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏమైపోయేదో ఏమో. మనం అనుకున్నంత చెడ్డబ్బాయి ఏం కాదు. ఏంటమ్మా, పామును కొట్టి చంపేసి నిన్ను కాపాడినంత మాత్రాన మంచివాడైపోడు. లేదమ్మా, అతను కొట్టి చంపలేదు. దాన్ని జాగ్రత్తగా ఒక డబ్బాలో పెట్టి దూరంగా వదిలిపెడతానని చెప్పాడు. అంత మంచివాడు. అబ్బో, నీకెవరైనా కొంచెం సహాయం చేస్తే చాలు, వాళ్ళు మంచివాళ్ళని చెబుతావు. ప్రతిరోజు నన్ను ఏదో కొరుక్కు తినేవాళ్ల చూస్తున్నాడు. ఆ అబ్బాయిని చూస్తే అలాంటి వాడిలా అనిపించడం లేదు. నీకెవరూ అలా అనిపించరు కాని ఇక అతని గురించి భజన ఆపేసి నాకు తినడానికేమైనా పెట్టు. ఆఫీసులో 2 రోజుల నుంచి నాకు పనెక్కువైపోయి తల పగిలిపోతుంది.
ఇంతలో సురేష్ అక్కడికొచ్చాడు. ఆంటీ, మీ అమ్మాయికి నా మీద ఇలాంటి ఒపీనియన్ ఉందని అస్సలనుకోలేదు. నేను మీ అమ్మాయిని కాదు చూస్తుంది, మీ అమ్మాయి మెడలో ఉన్న గొలుసుని చూస్తున్నాను. ఎందుకు బాబు ఆ గొలుసు వైపు చూస్తున్నారు? అలాంటిదే మా అమ్మకి కూడా ఉంది. అది ఎలా సాధ్యమా అని అలా చూస్తూ ఉన్నాను. అంతేగాని నాకు ఎలాంటి తప్పుడుద్దేశం లేదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా నేను లోపలికి వెళ్ళిపోయాను. అవును బాబు, నేనొచ్చినప్పటినుంచి చూస్తున్నాను. ఇంట్లో నువ్వు ఒక్కడివే కనపడుతున్నావు. మీ అమ్మా నాన్న ఎవరూ కనిపించడం లేదు. నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు. నేనొక అనాథని. అనాథాశ్రమంలో పెరిగాను. ఉద్యోగం వచ్చిన తర్వాత నా సొంత డబ్బులతో ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉంటున్నాను. ఆ మాటలు వినగానే మా అమ్మ చాలా బాధపడింది. నాకు కూడా బాధ అనిపించింది. అయ్యో, నీకే అవసరమున్నా నన్ను అడుగు బాబు, అస్సలు మొహమాట పడొద్దు. అన్నట్టు ఏదైనా వంట చేసుకున్నావా? ఆ విషయం గురించే చెప్దామని వచ్చాను. నా ఫోన్పే పనిచేయడం లేదు, చేతిలో డబ్బుల్లేవు. పైగా సమయానికి కిరాణా షాప్ రవి కూడా షాప్ క్లోజ్ చేశాడు. ఇంట్లో రైస్ లేవు. మీరు కొన్ని రైస్ ఏమన్నా ఇస్తే రేపు తిరిగిచ్చేస్తాను. నువ్వేం వండుకుంటావులే కాని నేను వండి పంపిస్తాను. లేదు, నేను పంపించడం కాదు గాని నువ్వే భోజనానికొచ్చేయ్ మరేం పర్వాలేదాంటీ, మీరే పంపించండి అని చెప్పి సురేష్ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మా అమ్మ వంట చేసి అతనికి భోజనం తీసుకెళ్లమని చెప్పింది. ఇకప్పుడు నేను భోజనం తీసుకెళ్ళిచ్చి అతనితో మాట్లాడటం మొదలుపెట్టాను. ఆ రోజు మొదటి పరిచయం కొన్ని రోజులకు ప్రేమగా మారి ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉన్న సమయంలో మా అమ్మ చనిపోయారు. తర్వాత పూర్తి కార్యక్రమం అయిపోయాక సురేష్ని నీడుస్తూ ఉంటే ఒక మాట అన్నాడు నాతో. ఎందుకేడుస్తున్నావు? నువ్వు ఎప్పుడు నన్ను ఒక మాట అంటూ ఉంటావు కదా, నా బంగారం నాకు తల్లి అని. మరి నేను నీ తల్లిని అన్నప్పుడు నేనిప్పుడు నీ దగ్గర ఉన్నాను కదా. నాలో నువ్వు అమ్మా, నాన్న, భర్త, అన్నయ్య, తమ్ముడు, స్నేహితుడు అందరినీ చూసుకోవచ్చు. దయచేసి ఏడు పాపు, నువ్వేడుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఏ రోజు మళ్ళీ ఏడవలేదు. తను నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఒక్క చెడ్డలవాటు లేదు అంటూ సురేష్ గురించి చెప్పి అతని ఫోటో చూపిస్తుంది. అందరూ కూడా అతన్ని చూసి చాలా సంతోషంగా, అబ్బాయి బాగున్నాడు, చాలా మంచివాడని చెబుతున్నావు, ఇంకేం కావాలి? మాకు దొరికారు. ఎలాంటి వాళ్ళు దొరికారో చూసావుగా. చీటికి మాటికి గొడవలు, అనుమానాలు, ఇవి తప్ప ప్రేమ, ఆప్యాయతలు ఏవీ లేవు. సరే, ఆ రోజు త్వరలోనే వస్తుంది గాని ఇప్పుడు మీ భర్తలు ఏం చేస్తున్నారో, వాళ్ళెంత కంగారు పడుతున్నారో మనకు తెలీదు. ఒకవేళ మీరిక్కడి నుంచి వెళ్ళినా వాళ్ళేం చేస్తారన్నది అర్థం కావట్లేదు. ఇలా దాగుడు మూతలు ఎంతకాలమని ఆడతారు చెప్పండి? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఒక పని చేద్దాం. అసలు మీ భర్తలు ఏం చేస్తున్నారో చాటుగా మేమిద్దరం వెళ్ళి తెలుసుకుంటాం. దాన్ని బట్టి మనం ఏం చెయ్యాలనేది ఆలోచిద్దాం. అందుకు వాళ్ళు సరే అని ఇక ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం వేద, వర్ష ఇద్దరూ కూడా కార్లో సీతారా వాళ్ల గ్రామానికి చేరుకుంటారు. వాళ్ళ ఇళ్లకి వెళ్లి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు. ఎక్కడికి వెళ్ళుంటారు వీళ్ళు? పాపం, వీళ్ల కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారా ఏంటి? పాపం ఎందుకులే, వెతుకుతున్నారు. రాత్రంతా తాగి ఎక్కడైనా పడిపోయారు అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో వాళ్ల నలుగురు కూడా అటుగా నడుచుకుంటూ రావటం గమనిస్తారు. వాళ్ళని చూసి, అమ్మో, వాళ్ళొచ్చేస్తున్నారు అంటూ చాటుకు వెళ్ళిపోతారు. అప్పుడు మైనా భర్త, వీళ్ళెక్కడికి వెళ్లారో ఏంటో అసలేమీ అర్థం కావడం లేదు. 2 రోజుల నుంచి సరిగ్గా తిండి తిప్పలు లేకుండా తిరుగుతూనే ఉన్నాము. ఇంకా నా వల్ల కాదు. ఈరోజు ఫుల్లుగా భోజనం చేయకపోతే నేను పడిపోయేలాగున్నాను. హోటల్కి వెళ్లి తినడానికంత డబ్బులు మన దగ్గర లేవు. అయినా భోజనం రోజూ తింటూనే ఉన్నాము. చేసేదేం లేదు, మనమే కష్టపడి వంట చేసుకోవాలి. అన్నట్టు మన భార్యలు మన ఇంట్లో లేరని ఎవరికీ తెలియకూడదు. చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే మనల్ని చాలా తక్కువ చూపు చూస్తారు. అందుకే మన భార్యలు ఇంట్లోనే ఉన్నట్టుగా మనం కొన్ని రోజులు నాటకమాడాలి. అవును, వాళ్ళు ఏమైతే పనులు చేస్తున్నారో అవన్నీ మనం చేయక తప్పదు. ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేయాలి, వంట వండుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, మన బట్టలు మనమే ఉతుక్కోవాలి. చుట్టుపక్కల వాళ్ళకి తెలియకుండా మనం జాగ్రత్త పడాలి అని చెప్పుకుంటారు. అందుకు వాళ్ళు సరే అంటారు. వేదావర్ష వాళ్ల మాటలు విని నవ్వుకుంటూ, అసలు వీళ్ళు ఏం చేస్తారో మనం చూడాలి. అది మొత్తం వీడియో తీసి మన వాళ్ళకి చూపించాలి. దానికి వేద సరే అని అంటుంది. చాలాసేపు తర్వాత నలుగురు మగవాళ్లు కలిసి వంట చేయటం మొదలు పెడతారు. అన్నలు, కూరగాయలు మొత్తం తరిగి పెట్టాను. ఇప్పుడు ఉప్పు ఎంత వేయాలి అనేది కొంచెం అనుమానంగా ఉంది. కారం ఉప్పు సరిగా లేకపోతే వంట బాగోదు. మనం నలుగురమున్నాం కాబట్టి 4 గుప్పెళ్ళు ఉప్పు, 4 గుప్పెళ్ళు కారం వేయు.
అంత ఉప్పు కారం వేయాలనుకుంటా, ఎక్కువైపోతుందేమో. హోటల్స్లో చాలా ఎక్కువ వేస్తారు కదా, నేను అప్పుడప్పుడు చూస్తూనే ఉంటా. ప్యాకెట్లు వేస్తారు. దాంతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ కదా. అని అనటంతో అంతేలే అని వాళ్ళు కూడా అంటారు. ఇక వాళ్ళిష్టం వచ్చినట్టుగా ఉప్పు కారాలు వేసేసి వంట తయారు చేస్తారు. అన్నం వండటానికి మొత్తానికి పెద్ద యుద్ధమే చేస్తారందరూ. అదంతా చాటుగా వేదావర్షాలు వీడియో తీస్తూ ఉంటారు. ఇక మగవాళ్లందరూ ఏదో ఒక రకంగా వంటను తయారు చేసి భోజనానికి కూర్చుంటారు. ఇక వాటిని తిని అబ్బో మంట, ఉప్పు, కారం అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తారు. ఇదేంటి తమ్ముడు ఇలా అయిపోయింది? ఓరి దేవుడా, కడుపు నిండా తిందామంటే అది కూడా లేకుండా పోయే. ఇలా అయితే మనం అడుక్కు తినాల్సి వస్తుంది. అన్నం కూడా సరిగ్గా లేదు. ఏంటో ఏం అర్థం కావట్లేదు. మా ఇంట్లో నెయ్యుంది, అది తీసుకొనొస్తాను. దాన్ని కలుపుకొని కళ్ళు మూసుకొని తినడమే. అందుకు వాళ్ళు ఆ పని చెయ్యనటంతో ఇకతను నెయ్యి తీసుకుని వస్తాడు. ఇక అదే కలుపుకొని చస్తా బతుకుతా మొత్తం తినేస్తారు. దాన్నంతా చూసిన వర్ష వాళ్ళు నవ్వుకుంటారు. ఇక వేదావర్ష ఆ ఊర్లో 2 రోజులుండాలని నిర్ణయించుకుని వాళ్లకు తెలిసిన వాళ్ళింట్లో ఉంటారు. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళేం చేస్తారో చూద్దామనుకుని మళ్ళీ అక్కడికొస్తారు. తెల్లవారక ముందే నలుగురు చీరలు కట్టుకుని ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటారు. చూసావా వర్ష, వీళ్ళ తెలివితేటలు! చీరలు కట్టుకుంటే ఎవరైనా దూరం నుండి వాళ్ళింటి ఆడవాళ్లే అనుకోవాలని ఇలా చేస్తున్నారు. అవును, ఇంకా ఏమేం చేస్తారో అని అనుకుంటూ దాన్ని కూడా వీడియో తీస్తూ ఉంటారు. ఏంటి మనకి కర్మ? వాళ్ళు ఎక్కడున్నారో అర్థం కావడం లేదు. ఇలా ఎంతకాలం ఉండాలి? ఏదో ఒకరోజు అందరికీ నిజం తెలిస్తే మన ముఖాన ఉమ్మేస్తారు. ఆడవాళ్ల విలువ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. వాళ్ళు ఉంటే మనకి బాధ్యతలు అర్థం కాలేదు. కాని పొద్దున్నే లేచి ఇంటి పని, వంట పని చేసి మనకన్నీ సకాలంలో అందిస్తుంటే ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు మనదాకా వచ్చేటప్పటికి నరకమంటే ఏంటనేది అర్థమవుతుంది. నిజమే, నేను రజనున్నప్పుడు ఎంతగానో ఆమెను ఇబ్బంది పెట్టాను. ఇదంతా మనం తాగడం వల్ల వచ్చింది. నీకు భార్య అన్నప్పటికీ నువ్వు సెకండ్ సెటప్ పెట్టుకోవడం వల్ల వచ్చింది. పాప మా పిల్లని ఎన్ని ఇబ్బందులు పెట్టావో మాకు తెలీదా? నువ్వేమన్నా తక్కువ తిన్నావా? వదిన్ని ఎన్ని మాటలున్నావు? అనుమానం కూడా పడ్డావు. ఇక్కడెవరూ ఈ పత్తి గింజలు కాదు, అందరూ అందరమే. మనం చేసిన పనుల వల్లే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెనక తిరిగి వస్తే వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుకోవాలి అని అంటారు. అందుకు వాళ్ళు అవునని అంటారు. దాన్నంతా వీడియో తీసిన తర్వాత వేదావర్ష తిరిగి మైనా వాళ్ల దగ్గరికి చేరుకుని ఆ వీడియోని మొత్తం చూపిస్తారు. ఆ వీడియో చూసిన వాళ్ళు చాలా సంతోషపడుతూ, పాపం, మన గురించి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళకి బుద్ధొచ్చింది, మనం తిరిగి వెళ్ళటం మంచిది. అవును, వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. మన భర్తలో మార్పులు రావాలనుకున్నాం, వచ్చింది. ఇంకెక్కువ కాలం ఉండటం మంచిది కాదు, వెళ్ళిపోదాం అని అనుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతారు. కాని వేదావర్ష వాళ్ళని అడ్డుకుంటారు. వేదావర్ష వాళ్ళని అడ్డుకోవడంతో వాళ్ళు చాలా కంగారుగా వాళ్ల వైపు చూస్తూ ఉంటారు. ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారు? వాళ్ళకి బుద్ధొచ్చింది కదా. ఇంక వాళ్ళు పూర్తిగా మారుతారన్న ఉద్దేశంతోనే మేమిక్కడ్నుంచి వెళ్లాలని అనుకుంటున్నాం. అప్పుడే వెళ్తే ఎలా? మరికొన్ని రోజులు సమయం చూద్దాం. వాళ్ళకింకా బుద్ధి రావాలి. అవును, ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండండి, వాళ్ళకి బుద్ధి రావాలి. ఆ మాటలకి వాళ్లల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వర్షావేదాలు చెప్పినట్టుగా సరే అని అనడంతో వాళ్ళు కొన్ని రోజులు అక్కడే ఉంటారు. ఇదిలా ఉండగా అక్కడ భర్తలు వాళ్ల పనులు చేసుకుంటూ ఆడవాళ్లు పడుతున్న కష్టమేంటో బాగా తెలుసుకుంటారు. ఇక మందులు మానేసి డబ్బులు కూడబెట్టి వాటిని జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఉంటారు. అలా 1 రోజులు గడిచాయి. ఇక 1 రోజుల తర్వాత వేదావర్ష వాళ్ళ స్నేహితులతో ఇక ఇంటికి వెళ్తామని అనటంతో వాళ్ళు కూడా సరే అని అంటారు. ఇక అందరూ కార్లో బయలుదేరుతారు. వాళ్ళు సరాసరి ఊర్లోకి రాగానే ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్లే సమయానికి వాళ్ల భర్తలుండరు. వాళ్ళు పనికి వెళ్లారని వాళ్లకు అర్థమవుతుంది. వేదావర్ష ఇద్దరూ కూడా ఇక మనం వెళ్దాం, ఏదైనా ఉంటే వాళ్ళు మనకి ఫోన్ చేసి చెప్తారు, మనం వివరాలన్నీ తర్వాత తెలుసుకోవచ్చు, వెళ్దాం పదా అని అనడంతో ఇక తను కూడా సరే అనటంతో ఇద్దరు కూడా పట్నానికి కార్లో వెళ్ళిపోతారు. కొంత సమయానికి మైనా భర్త ఇంటికొస్తాడు. ఇంట్లో మైనను చూసి తను ఆశ్చర్యపోయి మైనతో, మైనా, వచ్చేసావా? నన్ను క్షమించు మైనా. నిన్ను నేను అవమానించాను. నువ్వు లేకపోవడం వల్ల
నీ విలువేంటో నాకు బాగా అర్థమైంది. అసలెక్కడికెళ్ళావు? నన్ను క్షమించండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. కానీ మీరు మనసు మార్చుకొని ప్రేమగా నాతో ఉండాలన్నదే నా ఉద్దేశం అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది. ఆ మాట విని అతను సరే, జరిగింది జరిగిపోయింది. ఇక దేని గురించి ఆలోచించొద్దు. నీ స్నేహితులందరూ కలిసి సంతోషంగా ఉండడమే నాకు కావాలి. ఇంకెప్పుడు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళనని మాటివ్వు. నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను. అలాగే మీరు కూడా నాకొక మాటివ్వండి. ఈరోజు ఎంతో ప్రేమతో ఉన్నారో నా కట్ట కాలేంత వరకు కూడా ఇలాగే ప్రేమగా ఉంటానని. అందుకతను సరే అని అంటాడు. ఆ మాటకి మైన కూడా చాలా సంతోషపడుతుంది. ఇక సీతారా ఇంట్లో సీతారా తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కొంత సమయానికి సీతారా భర్త ఇంటికి చేరుకుంటాడు. ఆ తర్వాత సీతారాని చూసి, ఎందుకొచ్చావు? నన్ను వద్దనుకుని వెళ్ళిపోయావు కదా. వెళ్ళిపో, నీకిక్కడ స్థానం లేదు అని గట్టిగా అంటాడు. ఆ మాట వినగాని సీతారా చాలా ఆశ్చర్యంగా తన మనసులో, ఏంటి ఇలా అంటున్నాడు? ఈయనింకా మారలేదా అనుకుంటూ ఉండగా తను ఒక్కసారిగా ఏడవటం మొదలు పెడతాడు. ఏమైందండి? ఎందుకేడుస్తున్నారు అని సీతారా అడగటంతో, ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. నన్ను ఒంటరి చెయ్యొద్దు. నేను చేసిన ప్రతి ఒక్క పనికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను అని అనడంతో ఇక ఆమె నవ్వుతూ, ఇంకెప్పుడూ వెళ్ళను, మాటిస్తున్నాను అని అతన్ని ఓదార్చి జరిగిన విషయమంతా చెబుతుంది. దానికతను సంతోషపడుతూ, మన మధ్య ఇంకా ఎలాంటి భేదాలుండవు. మనం సంతోషంగా ఉండొచ్చు. నువ్వు నచ్చినట్టు నువ్వు ఉండు. నేనేమీ అడ్డు చెప్పను అని అనడంతో సీతార కూడా చాలా సంతోషపడుతుంది. ఇదిలా రజని తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడికి తన భర్త ప్రియురాలు అక్కడికొస్తుంది. రజని ఆమెను చూసి చాలా కంగారుగా, ఎందుకొచ్చావు నా ఇంటికి? నా భర్త కోసం వచ్చాను. నువ్వు వెళ్ళిపోయావని తెలిసింది. మళ్ళెందుకొచ్చావు? నీ భర్త ఒకవేళ ఇక్కడికొచ్చినా నిన్ను స్వీకరించలే. నన్నే కోరుకుంటాడు. ఇక నువ్విక్కడ ఉండి కూడా వ్యర్థమే. మర్యాదగా వెళ్తే బాగుంటుంది. లేదంటే తన్నులు తినాల్సొస్తుంది. ఇంతలో రజని భర్త అక్కడికొచ్చి, తన్నులు కాదు తను తినాల్సింది. నువ్వు మర్యాదగా నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు. నీలాంటి వాళ్ళకిక్కడ చోటు లేదు. ఏంటి అలా మాట్లాడుతున్నారు? మీరు నన్ను ప్రేమించారు కదా. మీ ప్రేమంతా నటనా? ఎవరిది ప్రేమ ఎవరిది నటనో నాకు బాగా తెలుసు. డబ్బున్నవాడు వదిలేశాడు అని మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చావా? నీలాంటి వాళ్ళకి నా ఇంట్లో స్థానం లేదు. అసలు నా మనసులో నీలాంటి వాళ్ళకి స్థానమిచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. మర్యాదగా వెళ్ళు అని కోపంగా అనడంతో ఆమె అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. దాన్నంతా చూసి రజని సంతోషపడుతూ భర్త దగ్గరికొస్తుంది. పోనీలే, మంచి పని జరిగింది. అంతా మంచి జరిగింది కదా. రజని, నేను పూర్తిగా మారిపోయాను. నీ విలువ నాకర్థమైంది. నన్ను క్షమించు అంటూ క్షమాపణ కోరుకుంటాడు. ఆమె కూడా క్షమించమని అంటుంది. రజని కూడా తన భర్తకు జరిగిన విషయమంతా చెబుతుంది. దానికతను నవ్వుతూ అంటూ చాలా సంతోషపడతాడు. ఇక ఆ రోజు నుంచి వాళ్ల భర్తలు వాళ్లని కంటికి రెప్పల్లా చూసుకుంటుంటారు. ఇక్కడ జరిగిన ప్రతి విషయాన్ని ఫోన్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. పోనీలే, ఇప్పుడు మనకంతా మంచే జరిగింది. మీరలా చేయటం వల్ల వాళ్ళకి బుద్ధొచ్చింది. ఏదేమైనా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అవును, చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత అందరూ కలిసి ఒకరోజు భోజనం ఏర్పాటు చేసుకుంటారు. అందరూ కలిసి భోంచేసి సరదాగా ఆ రోజు మొత్తాన్ని సంతోషంగా గడిపి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అలా 6 పతివ్రతలు చేసిన పని వల్ల వాళ్ల భర్తలకి బుద్ధొస్తుంది. వీళ్ళు చేసిన పని ఎలా ఉందనేది మీరు కామెంట్లో చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.